ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది నానుడి. ఫామ్ లో ఉన్నప్పుడే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు హీరోయిన్స్. గత కొన్నాళ్లుగా మన దక్షిణాది భామలే ఉత్తరాదిని శాసిస్తున్నారు. దీంతో బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నిర్మాతలు సైతం వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా పారితోషికాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏ హీరోయిన్స్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారో చూద్దాం. పుష్ప సినిమాతో పాటు యానిమల్ సినిమాతో రష్మిక మందన క్రేజ్ మామూలుగా లేదు. చావా, సికిందర్, కుబేరా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం రష్మిక ఒక్కో సినిమాకు 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలన్నీ హిట్ అయితే ఈ అమ్మడుకు తిరుగులేదు. దీంతో రెమ్యూనరేషన్ భారీగా పెంచే ఛాన్సెస్ ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్ తో ఈమె క్రేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ కు పెరిగింది. రీసెంట్ గా పుష్ప 2లో కిసిక్ సాంగ్ కోసం దాదాపు ₹1 కోటి పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకి 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కియారా అద్వానీ పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో దాదాపు 3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. రాధేశ్యామ్ ముందు వరకు ఫుల్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే ఆ తర్వాత వరుస ఫ్లాప్లతో డౌన్ అయ్యారు. ప్రస్తుతం పూజా చేతిలో 1-2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కొక్క సినిమాకు ఈ అమ్మడు 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. సాయి పల్లవి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో తన సత్తా చాటుతున్నారు. అయితే ఈ మధ్య వరకు 1.5 కోట్ల పారితోషికం తీసుకునే సాయి పల్లవి ఇటీవలే తన సినిమాలు మంచి సక్సెస్ కావడంతో తన రెమ్యూనరేషన్ పెంచేశారు. నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న తండేల్ సినిమా కోసం 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం మూవీ కోసం ఏకంగా 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ దక్షిణాదిలోని అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. నిధి అగర్వాల్ ఒక్కో చిత్రానికి ₹1 కోటి వరకు పారితోషికం అందుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ సినిమాల్లో నటిస్తున్నారు.